అనగనగా అది విద్యాధరపురం అనే ఒక రాజ్యం. ఆ రాజ్యంలో రాజ్యసభలో రోజూ న్యాయ తీర్పులు జరిగేవి. కాని మంత్రివర్యుడు కపటంలో మునిగి లంచాల ఆధారంగా న్యాయాన్ని వక్రీకరిస్తూ ఉండేవాడు. ఓ రోజు ఇద్దరు పౌరులు తమ సమస్యతో రాజ్యసభకు వస్తారు. రాజు సింహాసనం మీద కూర్చునుంటాడు. పక్కన మంత్రి ఉంటాడు. మీలో ఎవరు రాజ్యసభలో తమ ఫిర్యాదు చెప్పాలనుకుంటున్నారు అని అడగ్గానే అందులో మొదటి వ్యక్తి తల వంచి వినమ్రంగా, మహారాజా, నా పేరు రామయ్య. మా పూర్వీకుల నుంచి సాగు చేస్తున్న భూమిని పొరుగువాడైన వెంకటేశం అక్రమంగా సొంతం చేసుకోవాలని చూస్తున్నాడు. దయచేసి న్యాయం చేయండి మహారాజా అని అనగానే రెండో వ్యక్తి వెంకటేశం కూడా ముందుకొచ్చి గర్వంగా తన దగ్గర ఉన్న వ్రాతపత్రం చూపిస్తూ, మహారాజా, రామయ్య చెప్పింది అబద్ధమండే. ఆ భూమి నాదే. ఈ చూశారుగా, నా దగ్గర దానికి సంబంధించిన పత్రం కూడా ఉంది. దానికి నా దగ్గర సాక్షికం కూడా ఉందండి. మన మంత్రివర్యులు గారే దీన్ని పరిశీలించి ధృవీకరించారండి అని చెప్పడంతో రాజు ఆశ్చర్యంగా మంత్రివైపు తిరిగి ఇలా అడుగుతాడు. ఏమిటి మహామంత్రి, మీరే చెప్పండి, ఎవరి దగ్గర నిజమైన పత్రం ఉంది అని అడగ్గానే మంత్రి సున్నితమైన నవ్వుతూ నెమ్మదిగా, మహారాజా, ఈ భూమి విషయమై నేను పత్రాలను పరిశీలించాను. పత్రం ఉన్నవాడే నిజమైన యజమాని. అందుకే ఈ భూమి వెంకటేశందేనని నిర్ణయించాను అని అనగానే రామయ్య ఆందోళన వ్యక్తం చేస్తూ, మహారాజా, ఆ పత్రం ఒక తప్పుడు పత్రం. నేను ఒక పేదవాణ్ణి కాబట్టి ఇలాంటివి తయారు చేసుకోవడానికి నా దగ్గర శక్తి లేదు. నా కష్టంతో సాగు చేస్తున్న భూమిని అన్యాయంగా ఇలా లాక్కుంటే నా కుటుంబం వీధుల పాలవుతుంది మహారాజా. దయచేసి నా భూమిని నాకు తిరిగిప్పించండి అని వేడుకుంటాడు. దాంతో రాజు సందేహంగా మంత్రితో ఇలా అంటాడు. మంత్రివర్య, నిజంగా ఆ పత్రం సరిగ్గా ఉందా? మరొకసారి చూడండి. ఎందుకంటే ఈ పేద రైతు రామయ్య చెప్పేదే నిజమని నాకనిపిస్తోంది. మహారాజా, క్షమించాలి. అసలు ఈ భూమి రామయ్యదైతే అతనికి ఎలాంటి పత్రాలు ఉన్నాయి? ఏ పత్రమూ లేకుండా ఎలా నమ్మమంటారు మహారాజా? న్యాయం పత్రం చేతిలో ఉన్నవాడి వైపే నిలబడాలి కదా అని అనగానే రామయ్య వేదనతో కన్నీళ్లు కారుస్తూ, మహారాజా, పత్రాల కంటే మా చెమట బొట్లు గొప్పవి. నా తండ్రి తాతలు ఈ భూమిని సాగు చేసుకున్నారు. కాని ఇప్పుడు డబ్బున్నవాడు లంచం ఇచ్చి తప్పుడు పత్రం తెచ్చుకున్నాడు మహారాజా అని రామయ్య అనగానే రాజు ఆలోచనలో పడతాడు. చివరికి మంత్రి మాటనే నమ్ముతూ, సరే, నువ్వు చెబుతున్నది నా హృదయాన్ని కదిలిస్తోంది. కానీ నీ దగ్గర సరైన సాక్ష్యం లేకుండా నేను తీర్పు ఇవ్వలేను. ఆ భూమి నీది అని నిరూపించుకోవడంపై నీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉంటే తీసుకునిరా. అవును మహారాజా, న్యాయం అలా భావోద్వేగాల ఆధారంగా ఇవ్వకూడదు. అందుకే భూమి వెంకటేశందేనని నేను నిర్ణయించాను. ఈ భూమి వెంకటేశందేనని నిర్ణయిస్తున్నాను అని అనగానే రామయ్య మరింత వేదనతో కన్నీరు పెట్టుకుంటూ, మహారాజా, ఇది న్యాయం కాదు. సాక్ష్యం లేదు అనే కారణంతో ధర్మం ఇలా మౌనంగా ఉండిపోతుందా అని ఏడుస్తూ ఉంటాడు. రామయ్య కన్నీటి మధ్య ఆ సభను విడిచిపెడతాడు. రాజ్యసభలో తీర్పు వినగానే ప్రజలు నిశ్శబ్దంగా వెళ్లిపోతారు. కాని వారి హృదయాలలో ఆగ్రహం, బాధ, అన్యాయం మంటలా వ్యాపిస్తుంది. బయట ఒక వృక్షం కింద కొంతమంది రైతులు, కూలీలు, మహిళలు చేరి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదే న్యాయం? రామయ్య లాంటి నిజాయితీ గల మడిసి కన్నీళ్ళెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ లంచం ఇచ్చిన వెంకటేశం భూమి దక్కించుకున్నాడు. అవునవును, ఆ మంత్రి కపటం ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. కానీ రాజు సాక్ష్యం లేదని చెప్పి అలా తీర్పిచ్చాడు. కానీ అసలు నిజాన్ని మాత్రం పక్కనెట్టారు. అవునవును, మనం కష్టపడి పంటలు పండించి మన రాజుగారికి పన్నులు చెల్లిస్తున్నాం. కానీ మనకు ఆ రాజుగారి దగ్గర న్యాయం దొరకపోతే మనం శ్రమపడి ఏం ప్రయోజనం చెప్పు? సభలో రామయ్య కన్నీళ్లు నాకు గుర్తొస్తున్నాయ్యా. ఆయనకి భూమి లేకపోతే ఆయన బిడ్డలకి అన్నం ఎక్కడి నుంచి వస్తుంది పాపం అని అందరూ రామయ్యకు జరిగిన అన్యాయం గురించి బాధపడతారు. దాంతో కాసేపు అంతా నిశ్శబ్దంగా ఉండిపోతారు. అప్పుడు ఆ గ్రామ పెద్దవారి ముందుకొస్తాడు. ప్రజలారా, నేను మీ బాధలు విన్నాను. తప్పకుండా ఇది రాజుగారి దృష్టికి తీసుకువెళ్తాను. నిజమే, రాజుగారి దగ్గర న్యాయం తప్పుగా జరిగింది. కానీ గుర్తుంచుకోండి, నిజం ఎప్పటికీ దాగదు. అయ్యా, మరి నిజం బయటపడే వరకు రామయ్య ఏం చెయ్యాలయ్యా? రామయ్య జీవితం నాశనం అయిపోతుందయ్యా. నిజాన్ని రుజువు చేయటానికి పెద్ద సాక్ష్యం అవసరం కాదు. ఒక చిన్న ఉదాహరణ, సాధారణ విషయమే రాజుకు చూపిస్తే సరిపోతుంది. మంత్రి కపటాన్ని బయటపెట్టడానికి నేను రాజ్యసభకి వెళ్తాను. అయ్యా గ్రామ పెద్ద గారు, మీరు నిజంగా రాజ్యసభకి వెళ్తే ధర్మం గెలుస్తుందంటారా? ధర్మం ఆలస్యంగా వచ్చినా తప్పక గెలుస్తుంది. మంత్రి కపటం ఎంతటిదైనా ఒక చిన్న కాంతి చీకటిని చెరిపేస్తుంది. నేను ఆ కాంతిని చూపిస్తాను.
అవునయ్యా, మీరెళ్ళి రాజుగారికి చూపించండి. మన రామయ్య కోసమే కాదు, మన అందరి కోసమునూ న్యాయం జరగాలి. అలా గ్రామ ప్రజలు ఆశతో గ్రామ పెద్దను రాజ్యసభకు పంపిస్తారు. నిజాన్ని నిరూపించడానికి, ఆ కపట మంత్రివర్యుడి వలయాన్ని ఛేదించడానికి. తర్వాత రోజు రాజ్యసభలో కోలాహలం కొనసాగుతుంది. న్యాయవన్న పేరుతో కపటానికి వేదిక తయారవుతున్నప్పుడు గ్రామ పెద్ద ఒక వృద్ధుడి రూపంలో ప్రశాంతంగా లోపలికి అడుగుపెడతాడు. రాజ్యసభలో రాజు సింహాసనంపై కూర్చునుంటాడు. మంత్రి పక్కన గర్వంగా నిలబడి ఉంటాడు. గ్రామ పెద్ద వినమ్రంగా నమస్కరించి ఇలా అంటాడు. మహారాజా, నేను మీ విశ్వాసానికి పాత్రుణ్ణి. నేను చిన్న మనిషినైనా నా మనసులో ఉన్న బాధ చెప్పుకోవడానికి వచ్చాను. ఎవరివయ్యా నువ్వు? ఏ బాధ నిన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చింది? చెప్పు, నేను వింటాను. ఇంతలో మంత్రి జోక్యం చేసుకుంటూ, మహారాజా, వీరిలాంటి గ్రామస్తుల మాటలకు ప్రాధాన్యం ఇవ్వడం మీ సమయాన్ని వృధా చేస్తుంది. న్యాయాన్ని మేం చూసుకుంటాం. మంత్రివర్య, మీరు న్యాయం చూసుకుంటారని చెబుతున్నారు. కాని ఒక ఉదాహరణతో నేను చూపిస్తే నిజం ఎక్కడుందో మహారాజు గారే నిర్ణయిస్తారు. ఉదాహరణ? బాగుంది, చెప్పు, మీ మాట వింటాం. అప్పుడు గ్రామ పెద్ద నేలపై ఒక గ్లాసు నీళ్లు ఉంచి ఒక చుక్క నూనె వేస్తాడు. గ్రామ పెద్ద దానిని మహారాజుకు చూపిస్తూ, మహారాజా, ఈ నీళ్లు మన రాజ్యం, ఈ నూనె సత్యం. నీళ్లలో కలిసినా నూనె వేరుగా తేలిపోతుంది. ఎంత కప్పిపుచ్చినా సత్యం చివరికి బయటపడుతుంది. ఆ మాటలకు రాజు లోలోపల ఆలోచించుకుంటూ, ఇది గంభీరమైన మాట. మీ మాట మాకు నచ్చింది, కొనసాగించండి. మహారాజా, ఒక రైతు నిజంగా విత్తనం వేసి కష్టపడతాడు. కాని ఒక మోసగాడు అదే పొలాన్ని తనదని అంటాడు. మీరు న్యాయాన్ని వక్రీకరిస్తే ఆ కష్టపడిన రైతు కన్నీళ్లు ఆకాశాన్ని తాకుతాయి. ఆ కన్నీళ్లలోనే దేవుడు ఉంటాడు మహారాజా. సభలో అంతా నిశ్శబ్దం. ప్రజలు గ్రామ పెద్ద మాటలకు చప్పట్లు కొడతారు. మహారాజా, మహారాజా, ఇవన్నీ గ్రామస్తుల ఉపమానాలు. వీటికి నిజానికి సంబంధం లేదు. మంత్రివర్య, మీరు ఎంత మాటలు మలుపు తిప్పినా రామయ్య భూమి అతని చెమటతో పెరిగింది. వెంకటేశం లంచంతో కాదు. నిజాన్ని దాచడానికి అద్దం మీద దుమ్ము రాసినా అద్దం ఎప్పటికీ ప్రతిబింబాన్నే చూపుతూ ఉంటుంది. మహామంత్రి, ఈ మాటలు నా హృదయాన్ని తాకాయి. నిజంగానే మన న్యాయం కపటంతో కలుషితం అవుతోందా? అలా గ్రామ పెద్ద సాధారణ ఉదాహరణలతో రాజు మనసులో సందేహం నింపుతాడు. ధర్మం తన అడుగులు వేయడం మొదలుపెడుతుంది. గ్రామ పెద్ద ఉదాహరణలు రాజుగారి హృదయాన్ని కదిలిస్తాయి. అప్పటి వరకు మంత్రిపై రాజుకున్న నమ్మకం సన్నగిల్లుతుంది. రాజు తన కఠిన స్వరంతో ప్రశ్నలు వేయడం ప్రారంభిస్తాడు. మహామంత్రి, నిన్ను ఎంతకాలంగానూ నా కుడిభుజమని నమ్మాను. కాని ఈ గ్రామ పెద్ద చెప్పిన మాటలు నా మనస్సును తాకాయి. నువ్వు నిజంగానే న్యాయాన్ని వక్రీకరిస్తున్నావా? మహారాజా, నేనెలా అలాంటి ద్రోహం చేస్తాను? నా ప్రతి తీర్పు మీ గౌరవం కోసం, రాజ్యం కోసం మాత్రమే. మహారాజా, ఓ చిన్న ప్రశ్న అడగమంటారా? అడగండి. రాజ్యానికి న్యాయం కావాలి. ఒకరికి అన్యాయం జరిగితే అది మహారాజుకు కూడా అవమానం కాదా? అవును, మీరు చెప్పింది నిజమే. అయితే రామయ్య అనే రైతు భూమిని, అతడు చెమటోడ్చి సాగు చేసిన భూమిని లంచం ఇచ్చిన వెంకటేశం చేతికి అప్పగించడం న్యాయమంటారా? ఇది నిజమా మంత్రివర్య? చెప్పండి. మహారాజా, నేనొక పొరపాటు చేశాను. కొంత బహుమతి స్వీకరించాను. కానీ ఇక చాలించండి. నిజం బయటపడింది. నువ్వు అన్యాయాన్ని వక్రీకరించి నా ప్రజల విశ్వాసాన్ని మోసం చేశావు. సత్యం ఎప్పటికీ దాగలేదని, అద్దంపై దుమ్ము రాసిన ప్రతిబింబం వెలుగులోకి వస్తుందనే నిజాన్ని రాజు స్పష్టంగా గ్రహిస్తాడు. ప్రజలారా, ఇకపై ఈ రాజ్యసభలో కపటానికి చోటు లేదు. ఈ మంత్రిని వెంటనే పదవి నుంచి తొలగిస్తున్నాను. నిజమైన ధర్మం మాత్రమే ఈ రాజ్యంలో నడుస్తుంది. ప్రజలంతా ఆనందంతో చప్పట్లు చరుస్తారు. న్యాయం పునరుద్ధరించబడినందుకు. సత్యం వెలుగులోకి రాగానే రాజ్యసభలో ఒక కొత్త ఉత్సాహం నిండుతుంది. మంత్రి కపటం బయటపడింది. ఇప్పుడు రాజు ప్రజలకు న్యాయం చేస్తూ సత్యాన్ని నిలబెట్టే సమయం వచ్చింది. రాజు గ్రామ పెద్దవైపు తిరిగి ఇలా అంటాడు. మీరు ధైర్యంగా ఈ విషయాన్ని చెప్పకపోతే ఈ కపటం ఎప్పటికీ దాగుండిపోయేది. మీ జ్ఞానం రాజ్యానికి దారిదీపమైంది. మహారాజా, నేను చేసింది నా కర్తవ్యం మాత్రమే. సత్యం చెబితేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు మహారాజు ప్రజలవైపు తిరిగి, ప్రజలారా, ఇకపై ఎవరిమీద అన్యాయం జరగదు. లంచమిచ్చి భూమి దోచుకున్న వెంకటేశం ఈ రాజ్యం నుండి బహిష్కరించబడతాడు. రామయ్యకు అతని భూమి తిరిగి అప్పగించమని నేను ఆజ్ఞాపిస్తున్నాను.
ప్రజలు ఆనందంతో మహారాజుకు జయజయధ్వానాలు పలుకుతారు. గ్రామ పెద్దగారు, మీ నిజాయితీకి గాను నేను మిమ్మల్ని ఈ రాజ్యానికి ధర్మసభాపతిగా నియమిస్తున్నాను. ఇకపై మీరే ప్రజల బాధలు నేరుగా నా చెవికి వినిపిస్తారు. గ్రామ పెద్ద ఆశ్చర్యంతో వినయంగా, మహారాజా, ఇది నా పట్ల మీరు చూపిన విశ్వాసం. నేను ఎప్పటికీ ధర్మం వైపు మాత్రమే నడుస్తాను. అలా రాజ్యసభలో సత్యం మళ్లీ వెలుగొందుతుంది. కపట మంత్రివర్యుడి పతనమే ప్రజల విశ్వాసానికి పునాది అయింది. రాజు ఒకటే గ్రహించాడు, అధికారాన్ని నిలబెట్టేది కపటం కాదు, నిజాయితీ మాత్రమే. గుర్తుంచుకోండి ప్రజలారా, కపటం ఎంత బలంగా ఉన్నా నిజం ఎప్పటికీ దాగదు. ధర్మమే చివరికి గెలుస్తుంది.